ఈ వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ ప్రభు యేసుక్రీస్తుల వారి పేరిట వందనములు తెలియజేస్తున్నానండి. దేవుని కుటుంబానికి మేలైన దేవుని మాటలను మనం ధ్యానిద్దాం. దేవుని మాట ద్వారా మన కుటుంబాన్ని కట్టుకుందాం, మన జీవితాలను బాగు చేసుకుందాం. ఎందుకంటే ఈనాడు కుటుంబాల్లో అపవాది యొక్క తంత్రాలు ఎక్కువయ్యాయి. ప్రేమ, అనురాగము, శాంతి, సమాధానము, విధేయత, బాధ్యతలు కలిగిన కుటుంబాలలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ఒకరి మీద ఒకరికి తిరుగుబాటు చేసుకుంటూ, దూషించుకుంటూ, హృదయములో బాధపడుతూ అపవాది యొక్క ఆకర్షణకు చాలా కుటుంబాలు పతనమైపోతున్నాయండి. మనం కళ్ళారా చూస్తున్న వాస్తవాలు ఇవన్నీ. అయితే మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి కుటుంబమైన అవ్వమ్మ గారు దేవుని మాటకు లోబడకుండా సాతాను మాటకు లోబడి దేవుడు తినవద్దన్న పండు తిని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసింది. ఆమె పాపం చేసింది కాక ఆదాము గారి చేతితో కూడా పాపం చేయించింది. ఆదాము గారు మోసపోయారు, అవ్వమ్మ గారు మోసపోయారు. ఎవరి ద్వారా? అపవాది ద్వారా. అపవాది చేతిలో మోసపోయిన మొట్టమొదటి కుటుంబం. వారు ఎంతో బలవంతులు, మొట్టమొదటిగా పుట్టిన కుటుంబం. అయితే వారికి పుట్టిన ఇద్దరు పిల్లలు కయ్యేను, హేబేలు. కయ్యేను అపవాది సంబంధి, దుష్టుని సంబంధి హేబేలును చంపాడు. ద్వేషాన్ని నింపుకున్నాడు, పగను నింపుకున్నాడు, ఓర్వలేని తనం, మత్సరం, కుళ్ళు. చూడండి, దుష్టుని సంబంధులుగా మారుతున్నారంటే కుటుంబము దేవునికి లోబడాలండి. అలా అయితేనే మన జీవితాలకు, మన కుటుంబానికి, మన పిల్లలకి మేలు. మన బైబిల్ గ్రంథంలో ఒక వచనం చూడగలుగుతామండి. కీర్తనల గ్రంథము, అందరూ వాక్యం తెరిచి చూడగలరని కోరుచున్నాను. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 13వ వచనం మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 115వ కీర్తన 13వ వచనము మనం చూడగలిగితే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. 14వ వచనం, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఎప్పుడు? దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే, పిల్లలు భయభక్తులు కలిగి ఉండాలి, పెద్దలు భయభక్తులు కలిగి ఉండాలి, కుటుంబ సభ్యులందరూ భయభక్తులు కలిగి ఉండాలి. ఈ కుటుంబ వ్యవస్థ పతనానికి కారణము భయభక్తులు లేకపోవడం. ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు లేకపోవడం. ఈ లోకంలో దేని యందు దాని యందు భయపడుతున్నారు. ఎందుకు? అపవాది మాయలో పడి. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది? మరణం యొక్క బలము గలవాడు వాడు, అనగా అపవాది. వాని మాయలో పడి భయాందోళముగా, గందరగోళముగా, చీకు చింత, వ్యసనాల్లో పడి కుటుంబాలు పతనమైపోతున్నాయి. ఈనాడే అపవాది ఉరిలో నుండి తప్పించుకో. క్రీస్తు వాక్యం చేత జీవితాన్ని కట్టుకో. అపవాది ఉరిలో ఉండి వాడి ఆకర్షణ నాకు మధురంగా ఉంది, రమ్యంగా ఉందని మాయలో పడి ఆనాడు అవ్వమ్మ గారు చేసిన తప్పుని ఈనాడు మీ కుటుంబాల్లో మీరు చేసుకోవకండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు వెలుగు ఉదయించాడు, వెలుగునిచ్చాడు. ఆయన సత్యమార్గాన్ని మనకు అనుగ్రహించాడు, సత్యవాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆలోచించండి. కుటుంబ వ్యవస్థ పతనానికి కారణం దేవుని పట్ల విధేయత, భయభక్తులు లేకపోవడమే. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, లోబడి ఉండండి, విధేయత కలిగి ఉండండి. తద్వారా మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. వారికి దేవుని మాటలు ప్రకటించండి, దేవుని కార్యముల గురించి చెప్పండి, దేవుని గురించి అభ్యసించండి. ఆహారం పుచ్చుకొని సంతోషముగా జీవించాలన్నది దేవుని వల్లే సాధ్యం. కాబట్టి మీ ప్రయాస దేవుని యందు వ్యర్థం కాదు, ప్రభునందు మీ ప్రయాస ఎప్పుడూ వ్యర్థం కాదండి. కాబట్టి మీరు పని చేసుకున్న కష్టార్జితము కూడా సుఖముగా అనుభవించలేకపోతున్నారంటే అపవాదే కారణం. కాబట్టి ఆలోచించండి. కుటుంబ వ్యవస్థ, కుటుంబ సభ్యులు, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. జీవితాలను ఆశీర్వాదకరంగా మలుచుకోండి, పరలోకాన్ని చేపట్టండి. కాబట్టి దేవుని మాటకు విధేయులై దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారని ఆశిస్తూ
ఈ వీడియో వీక్షించిన సహోదరులకు సహోదరిమణులకు పెద్దలకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తుల వారి పేరిట నా వందనములు తెలియజేస్తున్నాను.